వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. జూన్ 29 ఉదయం 7 గంటల సమయానికైతే చూస్తున్నాం. బిల్లులన్నీ వడివడిగా గ్రీన్ ఛానల్కు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. జూన్ 29 ఉదయం 7 గంటల సమయానికైతే చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ నెల పే స్లిప్లు డౌన్లోడ్ అవుతున్నాయి. అదేవిధంగా ఏపీకు మరో 5,000 కోట్ల రూపాయల అప్పు అనే సబ్ టైటిల్తో ఉన్న మరో న్యూస్ను చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం గత ఎన్నికల క్యాంపెయినింగ్లో హామీ ఇచ్చినట్లుగా తన ఉద్యోగులు మరియు పెన్షన్లకు 1-2 తేదీలో జీతాలు మరియు పెన్షన్ అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే గత మంగళవారం జూన్ 25వ తారీఖున ఏపీకి 2,000 కోట్ల రూపాయల బాండ్లు వేలం ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా జూలై 2న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 5,000 కోట్ల రూపాయల అప్పుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇక మనం చూస్తున్నాము అప్రూవ్ అయినటువంటి బిల్లు. ఈ బిల్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు ట్రెజరీ పరిధిలోని మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి బిల్లు. ఈ బిల్లు జూన్ 19వ తారీఖున అయితే ఎంఈఓ గారి చేత రిసీవ్ చేయబడింది. జూన్ 21వ తారీఖున ఇది ఎంఈఓ గారి చేత ప్రాసెస్ చేయబడింది. ఇక జూన్ 21వ తారీఖున అనగా అదే రోజున సీనియర్ అకౌంటెంట్కి ఈ బిల్లు చేరింది. ఇక ఈయన చేత ఇది జూన్ 26వ తారీఖున అయితే ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బిల్లు ఏటీఓ గారి చేత చూసినట్లయితే జూన్ 26వ తారీఖున అనగా అదే రోజున రిసీవ్ చేసి అదే రోజున అయితే ఈ బిల్లు ప్రాసెస్ కావడం జరిగింది. ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక మనం పరిశీలించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తుంది. అంతేకాకుండా 25, 26 తారీఖుల్లో ఈ విధంగా సబ్మిట్ అయినటువంటి బిల్లులన్నీ కూడా ఎక్కువ భాగం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం మరొక న్యూస్ను చూస్తున్నాం. వడివడిగా బిల్లులన్నీ గ్రీన్ ఛానల్కు. ఇప్పటి వరకు వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, మున్సిపల్ శాఖ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ, న్యాయ శాఖ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదలగు ఉద్యోగుల బిల్లులైతే గ్రీన్ ఛానల్కు వెళ్ళటం జరిగింది. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల పే స్లిప్లు కూడా జనరేట్ అయ్యాయి. అయితే గత మాసాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ నెలలో 28వ తేదీనే కొన్ని పెన్షన్ బిల్లులు అయితే గ్రీన్ ఛానల్కు కూడా వెళ్ళటం జరిగింది. కాబట్టి మొత్తం మీద ఈసారి 1-2 తేదీల్లోనే ఉద్యోగులు మరియు పెన్షన్లకైతే జీతాలు మరియు పెన్షన్లు అందుతాయి అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.